రైట్ డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్ఓసి వద్ద పాకిస్తానీ డ్రోన్ల సంచారాన్ని గుర్తించిన భారత సైన్యం కాల్పులు జరిపింది. సాంబాలోని రామ్గఢ్ సెక్టార్లోని చక్ బాబ్రల్ గ్రామ సమీపంలో మొదటి డ్రోన్ సంచారాన్ని భారత సైనికులు గుర్తించారు. అనంతరం కొద్ది గంటల వ్యవధిలో పాక్కు చెందిన పలు డ్రోన్లు సరిహద్దు వైపునకు వస్తున్నట్లుగా గుర్తించిన భారత ఆర్మీ అప్రమత్తమైంది. కౌంటర్ అటాక్ చేస్తూ పాక్ డ్రోన్లను అడ్డుకుంది. పాక్ డ్రోన్లు, ఆయుధాలు, మత్తు పదార్థాలు వదిలిండొచ్చన్న అనుమానంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు చేస్తున్నాయి. ఆదివారం కూడా పీఓకే నుంచి వచ్చిన ఒక పాక్ డ్రోన్ సాంబా సెక్టార్లో ఆయుధాలను వదిలి వెళ్లింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఇటీవల ఇంటర్నేషనల్ బోర్డర్ సమీపంలో ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్ల ద్వారా కొన్ని ఆయుధాలను డ్రాప్ చేసినటువంటి సంఘటన కూడా జరిగింది. అందుకే ఇప్పుడు కనిపించినటువంటి డ్రోన్లు ఏవైనా ఆయుధాలను, మత్తు పదార్థాలను ఏమైనా డ్రాప్ చేశాయన్న కోణంలో ఇప్పుడు భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వస్తున్నాయి. అక్కడ సోదాలు ముమ్మరం చేశాయనే చెప్పొచ్చు. అయితే ఈ ముఖ్యంగా ఈ బోర్డర్ వెంట అంతర్జాతీయ బోర్డర్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఎల్ఓసి దగ్గర, అదేవిధంగా ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి డ్రోన్లు రాత్రి, అదేవిధంగా తెల్లవారుజామున కొన్ని 4-5 సార్లు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ అక్కడ కాల్పులు కూడా జరిపింది. కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు కూడా యాక్టివేట్ చేసింది. అయితే డ్రోన్లు కనిపించినటువంటి ప్రదేశాలు ఏవైతున్నాయో అక్కడ కొంచెం అలర్ట్ గానే ఉందని చెప్పొచ్చు. పూంచ్ జిల్లా మంకోట్ సెక్టర్ 6:25 రాత్రి పూంచ్ జిల్లా మంకోట్ సెక్టర్ లో ఈ టైన్ అనే ప్రాంతం నుంచి తోపా వైపు కదులుతున్నటువంటి డ్రోన్ కనిపించింది. ఆ తర్వాత 6:35 రాజౌరి జిల్లా టెర్కెట్ ప్రాంతంలో ఖబ్బర్ గ్రామం దగ్గర రెండో డ్రోన్ కనిపించింది. తర్వాత 7:15 సాంబా జిల్లాలో రామ్గఢ్ సెక్టర్ లో చెక్ బజ్రాల్ అనే గ్రామం పైన కూడా మరో డ్రోన్ మెరుస్తున్న లైట్ తో కనిపించింది. సైన్యం వెంటనే అప్రమత్తమైంది. ఆర్మీ డ్రోన్ల పైన కాల్పులు చేసింది. అదేవిధంగా కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ను కూడా యాక్టివేట్ చేశారు. ఈ యుఎస్ యాక్టివేట్ అయిన తర్వాత డ్రోన్లు మళ్ళీ సరైన అవతల వైపుకు తిరిగి వెళ్ళినట్లుగా కనిపించాయి. అక్కడైతే భారీగా అక్కడ ఈ యొక్క తనిఖీలు అయితే చేపట్టారు. ఈ డ్రోన్లు, ఆయుధాలు, ప్రయోజన పదార్థాలు వంటి వాటిని ఏమైనా పడేశాయన్న అనుమానంతో ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇవన్నీ కూడా సంయుక్తంగా విస్తృతంగా సోదాలు అయితే చేపట్టాయి. ఈ రోజు ఉదయం కూడా మరో ఘటన జరిగింది. శంకరి శాటిలైట్ ఫోన్ కాల్, ఏదైతే ఈ ఘటనకు ముందుగా ఇంటెలిజెన్స్ సంస్థలు ఉగ్రవాదులు ఉపయోగించినటువంటి శాటిలైట్ ఫోన్ కాల్ కూడా పసిగట్టాయి. ఈ కాల్ జమ్మూకి దగ్గరలో ఉన్నటువంటి కన్సెట్ ప్రాంతం నుంచి జరిగినట్లుగా గుర్తించారు. అక్కడ కూడా భారీగా ఈ యొక్క సోదాలు అయితే జరుగుతున్నాయి. కన్సెట్ ప్రాంతంలో గతంలో కూడా ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని చొరబాటు మార్గంగా కూడా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే అక్కడ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారులు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో 30 మందికి పైగా ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అందుకే అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలు, అడవులు, గ్రామాల్లో ఈ యొక్క సోదాలు మరింత బలంగా కొనసాగుతున్నాయి. సో అందుకే ఇటీవల ఐడి ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గర కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లు ఈ యొక్క ఆయుధాలను, మత్తు పదార్థాలను డ్రాప్ చేసిన నేపథ్యంలో ఇప్పుడైతే కొంత అలర్ట్ అయ్యాయి. ఇటీవల మనం చూసాం, ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో అటువైపు నుంచి ఎక్కువ పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి ఎక్కువగా ఈ యొక్క వీటిని డ్రోన్లను ఉపయోగించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇది సైన్యం చేస్తుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఈ డ్రోన్లు మన వైపు పంపిస్తున్నాయన్న కోణంలో కూడా ఇప్పుడు విస్తృతంగా అయితే సోదాలు, అదేవిధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. బోర్డర్ దగ్గర అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం సంక్రాంతి సమయం కాబట్టి
భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలను యాక్టివ్ గా ఉండాలంటూ ఆదేశాలను అయితే జారీ చేసింది. శంకర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.